ఇటలీ వాస్తవంగా క్రైస్తవ దేశం. మన సోనియా గాంధీ గారి సొంత దేశం కదా అది. మాతృదేశం. క్రైస్తవ దేశం. కానీ ఈ అమెరికా, యూరప్, నాటో దేశాలన్నీ కూడా ఇతర ముస్లిం దేశాల నుండి వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తానోళ్ళు, బంగ్లాదేశోళ్ళు, అలాగే ఈ పాకిస్తాన్ నుంచినో ఇట్లా వచ్చినటువంటి శరణార్థులందరికీ అవకాశాలు ఇచ్చేటప్పటికి వాళ్ళందరూ అక్కడ కూర్చుని మత దేశాలు అని అడుగుతున్నటువంటి దాంట్లో హయ్యెస్ట్ కనిపించింది ఇటలీ. దాదాపుగా అసలు మారిపోయింది అన్నంతటి ఫీలింగ్ వచ్చేసింది. అట్లాంటి దశలో అక్కడున్న ప్రజలందరూ కలిసి జార్జియా మెలోనీని ఎన్నుకున్నారు, మహిళా నాయకురాల్ని. ఆవిడ చాలా క్లియర్గా దీన్ని ఇస్లామిక్ రాజ్యం కానివ్వను, షరియా చట్టాలు ఈ దేశంలో అమలు కానియ్యను అని చెప్పింది. ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్న దశలో ఆవిడ చెప్పింది. ఇప్పుడు ఆవిడని అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. ఆవిడే ఇప్పుడు అధ్యక్షురాలైంది. మొన్న సరే మన నరేంద్ర మోడీతో కలిసినప్పుడు మెలోడీ అంటూ ఆవిడ పెట్టినటువంటిది ఎంత వైరల్ అయిందో చూసి ఆవిడ రైటిస్ట్ ఐడియాలజిస్ట్. ఇప్పుడు ఆవిడ వార్త మళ్ళీ వైరల్ ఎందుకు అవుతోంది, ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, తాజాగా బ్రదర్హుడ్ పార్టీ అంటే ఈ ముస్లిం ప్రత్యేక దేశం కోరేటటువంటి వాళ్ళతో జరిగినటువంటి మీటింగ్కి ఆమె అటెండ్ కావడాన్ని మెన్షన్ చేస్తూ విపక్షాలు క్వశ్చన్ చేస్తూనే నువ్వు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి అని.